హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తాను. చూసేయండి, ఎండింగ్ వరకు స్కిప్ చేయకండి. మంచి డిజర్ట్ అయితే చూపిస్తాను. ఈ పాలు మీకు తెలుసు కదా, అంగన్వాడీ నుంచి తెచ్చుకున్న పాలు. ఎప్పటి నుంచో అలా ఉంచేసాను. ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నాను. ఇంకా కుదరక అలా ఉంచేసానమాట. ఇప్పుడైతే ఒక డిజర్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. మంచిది, బాగుంటుంది కూడా. నాకు నచ్చింది, అందుకని నేను వీడియో చేసి చూపిస్తాను. ఒకసారి మామూలు పాలతో అయితే చేశాను. ఈ పాలతో ఎలా ఉంటుందో మరి చూడాలి. ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. అంటే హాఫ్ లీటర్ తీసుకున్నాను, సరిపోతుంది. ఇంకా తీసుకున్న ఎక్కువైపోతుంది అనమాట. ఇది మీకు చూపిస్తూ ఉండగా ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా చేసేద్దాం అనుకున్నాను. 2 ఒకసారి అయిపోతాయి కదా ఈజీగా అని. కాకపోతే కుదరలేదు. మా పాప అయితే లేచిపోయింది. అది లేచిందంటే నాకు అసలు పని అవ్వదు, ఎత్తుకునే ఉండమంటుంది. నన్ను అసలు వదలదనమాట, ఏ పని చేసుకునివ్వదు. ఇంకొకటి చేద్దాం అనుకున్నాను, ఇంకా ఆపేసాను. ఇంక స్టవ్ వెలిగించలేదు కదా అని. ఇదైతే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఆపలేదు. ఈజీగానే అయిపోతుంది కాబట్టి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు అసలు. మంచిది, ఈజీగా క్విక్గా అయిపోయేది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ పాల డబ్బాతో నేను కలాకండ కూడా చేశానండి. నా షార్ట్స్లో అయితే ఉంటుంది, అది కూడా బాగానే వచ్చింది. ఆవు పాలు కదా, ఇది కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆవు పాలతో ఏం చేసినా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్రెష్ క్రీమ్ ఒకటి, కస్టర్డ్ పౌడర్ ఒకటి ఉంటే చాలు. పాలు, బ్రెడ్, మిల్కీ బ్రెడ్ అండి అది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో, పాలు వేడి చేస్తున్నాను కదా, ఇప్పుడు ఆ పాలు తీసేసుకుని కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసేసాను. 1 స్పూన్ వేసుకున్నాను ఫుల్గా, అంతే. అది కలిపేసుకుని ఉండలు లేకుండా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. పాలల్లో కలపండి, కొద్దిగా ఉండలు లేకుండా కలిపేయండి. స్టైర్ చేస్తూ ఉంటే అది కొద్దిగా దగ్గరికి వస్తుంది కదా, ఆ దగ్గరికి వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆపేయండి. వేరే గిన్నె తీసుకుని ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్. అంటే కండెన్స్డ్ మిల్క్ ఆప్షన్, మీ ఇష్టం. మీకు కొద్దిగా స్వీట్గా కావాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. 2 వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 2 అవైలబుల్గా మీకు లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, ఎక్కువగా మంచి క్రీమీగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ స్వీట్గా ఉంటుంది కదా, 1 స్పూన్ అయితే యాడ్ చేశాను నేను. బాగా మిక్స్ చేయండి, వాటర్ ఏమీ యాడ్ చేయకండి. 2 కలిపి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఈ 2 మిక్స్ చేసుకున్న బౌల్ని అయితే పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ చూపించాను కదా మీకు, మిల్కీ బ్రెడ్ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ని 4 సైడ్స్ నీట్గా కట్ చేసేసుకోండి. చూసారు కదా, మీకు ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చు. నేను చెప్పే క్వాంటిటీ మీరు ఎక్కువ తీసుకుంటే ఇంకొద్దిగా పెంచుకోండి. షుగర్ అయితే 1 కప్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఫుల్గా అయితే తీసుకోలేదు, మీకు చూపిస్తున్నాను కదా అంతే తీసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ ఎలాగో స్వీటన్గానే ఉంటాయి కాబట్టి తక్కువే తీసుకున్నాను షుగర్. 1/2 లీటర్ పాలు, కొద్దిగా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాం కదండి, ఆ మిశ్రమంలో అయితే షుగర్ యాడ్ చేసేసుకున్నాను. నేను ఐస్ మేకర్ బాక్స్ అయితే తీసుకున్నాను, నాకు అదే వీలుగా అనిపించింది. ఏదైనా ట్రే పెట్టుకున్నా కూడా నాకు అంత వీలుగా అనిపించలేదు. కట్ చేసుకునేటప్పుడు కూడా మీరు సైజెస్ చూసుకుని కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ బ్లడ్ అనేది ఎలా అయినా అబ్జర్వ్ చేసేసుకుంటుంది లిక్విడ్స్ని. పాప ఏడుస్తుందని చెప్పాను కదండి, అందుకే కొద్దిగా చిక్కబడిపోయిందనమాట. అక్కడ పెట్టేసి దాన్ని చూసి వచ్చాను. మీకు వెంటనే వేసేస్తే కనుక అంత చిక్కపడదు, అది వేడిగా ఉన్నప్పుడే వేసేయచ్చు, బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్. అలా పీసెస్ కింద సెట్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ కలిపిన మిక్చర్ ఉంది కదా, అదైతే వేసేసుకుంటున్నాను. సెకండ్ లేయర్లో, ఫస్ట్ లేయర్లో కస్టర్డ్ మిక్చర్ అయితే వేసాను, ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ మిక్చర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటేనే వేయండి. కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ ఏదో ఒకటి వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇంకొద్దిగా మిగిలిన కస్టర్డ్ మిక్చర్ అయితే వేసేసాను. నాకెందుకు ఇంకొంచెం క్రీమీగా ఉందేమో, ఇంకొక 2 బ్రెడ్స్ 4 బ్రెడ్స్ పెడదాం అనిపించింది. అంటే బ్రెడ్ ప్యాకెట్లో ఇంకా 4 బ్రెడ్సే ఉన్నాయి కదా అని వేసేసాను. మళ్ళీ ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్, 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్. ఇందాక అలా కలిపాను అలానే మళ్ళీ అదైతే ఒక లేయర్కి పోసేసుకున్నాను. ఇది అబ్జర్వ్ చేసుకున్నాక ఇంకొంచెం క్రీమీగా మారుతుంది. దానిపైన మీరు పిస్తా, బాదం, జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర బాదం అవైలబుల్గా ఉంది, జీడిపప్పు కూడా ఉంది, కానీ వాటికన్నా బాదం ఇంకొంచెం బాగుంటుంది కదా అని ఎక్కువ వేసుకున్నాను. మీరు ఇంకా కావాలి అంటే, ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది చూడడానికైతే. అరేబియన్ రెడ్ డిజర్ట్ అంటారండి దీన్ని. కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను, అందుకనే మీకు చేసి చూపిస్తున్నాను. కానీ చాలా బాగుంటుంది, పక్కాగా చెప్తున్నాను నేను. ఎంత బాగుంటుందంటే పిల్లలు వదలకుండా తినేస్తారు. సాయంత్రం స్నాక్స్ అడిగినప్పుడు ఇది పెట్టి చూడండి, ఈజీగా అయిపోయే రెసిపీ.
చేసిన తర్వాత 1 అవర్ బయటే ఉంచండి. బ్రెడ్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది లిక్విడ్స్ని. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తినండి. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను నేను, నాకు అంత ఇష్టం. అంగన్వాడీ పాల డబ్బాతో కూడా బాగానే వచ్చింది రెసిపీ. అది ఎలా ఉందో బఫెలో మిల్క్తో సేమ్ ఈ పాలు కూడా అలానే ఉన్నాయి. చాలా బాగుంది డిజర్ట్ అయితే. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి, మీరు తినండి, పిల్లలకి పెట్టండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేసేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పాల డబ్బాలతో చేసుకునే రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, కామెంట్లో పెట్టండి. నా వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.